వీడియోలో న్యూరల్ నెట్వర్క్స్ ఇంకా బయాలజికల్ న్యూరల్ నెట్వర్క్స్ చూద్దాం. ఏదైతే బయాలజికల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయో దాని ఆధారంగానే ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది కనిపెట్టింది అనమాట. సో ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూసుంటారు, వాళ్ళకి వాకింగ్ రాదు, దానంటానే ఆబ్స్టికల్స్ చూసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ తెలియదు. మెల్లమెల్ల ఆ ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసుకుంటా వాళ్ళు రూట్ చిన్నపిల్లలు నడవడం నేర్చుకుంటాడు. సో అది ఎట్లా వాళ్ళు దానంతనే నేర్చుకొని అది అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంటారు. దాంతో అది ఎలా జరుగుతుంది, న్యాచురల్ జరుగుతుంది. ఎందుకంటే దానిలో వాళ్ళ బ్రెయిన్స్లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, మన బ్రెయిన్స్లో అలా అవుతుంది అనమాట. సో ఏఎన్ఎన్ అంటే ఏంటిది, హైలీ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరన్స్ ఉంటాయి. అవే ఆ న్యూరల్ నెట్వర్క్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు పనిచేస్తాయి అనమాట. ఇవి హైలీ ప్యారల్గా పనిచేస్తాయి అన్ని. సో ఈ సమ్ ఆఫ్ ఏదైతే ఒక్కొక్క న్యూరాన్ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇన్పుట్స్ సమ్ అదర్ ఏదైతే ఇట్ డ్రైవ్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్, ఏదైతే డిఫరెంట్ న్యూరాన్స్ ఉంటాయి చూపిస్తాను నేను. ఆ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని అన్నిటిని ప్రాసెస్ చేసి ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్కటి ప్రాసెసింగ్ చేసి ఫర్దర్ న్యూరాన్స్కి ఇస్తుంది అవుట్పుట్ లెక్క. సో ఇది ఒక లేయర్ బై లేయర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. దీనివల్ల కాంపిటీషన్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో దీనివల్ల మనం మంచి రిజల్ట్స్ చేయొచ్చు, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. సో ఇట్లుంటుంది అనమాట. సో ఈ ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ ఒక్కొక్క సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. దీని మిడిల్ ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా పోతుంది, వెయిట్స్ ఉంటాయి అనమాట. వెయిట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. ఇది హిడెన్ లేయర్, ఓకేనా. ఇది హిడెన్ లేయర్. ఏదైతే ఇది అవుట్పుట్ లేయర్, ఓకేనా. ఇది ఏదైతే ఉందో చూసారా, దీన్ని ఎట్లా డిజైన్ చేసిన అంటే బయాలజికల్ న్యూరాన్ని బేస్ చేసుకొని దీన్ని డిజైన్ చేసిండ్రు. నేను చూపిస్తాను బయాలజికల్ న్యూరాన్ అంటే మన బ్రెయిన్ లోపల ఉన్న న్యూరాన్. ఇది మన హ్యూమన్ బ్రెయిన్లో స్మాల్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, వాటినే న్యూరాన్స్ అంటారు. అవన్నీ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎట్లా అంటే న్యూరాన్ ఫైబర్ అని ఒకటి ఉంటుంది, నర్వ్ ఫైబర్. ఆ నర్వ్ ఫైబర్స్తోనే ఆ న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ న్యూరాన్సే మనం ఇప్పుడు అక్కడ చూసినాకో అక్కడ డేంజర్ అని ఎట్లా ప్రాసెసింగ్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా న్యూరాన్స్ కారణంగానే చేస్తుంది బ్రెయిన్ లోపల. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ని ఈ న్యూరాన్స్ వల్లనే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ అనేది వస్తుంది. సో ఈచ్ న్యూరాన్ ఈస్ ప్రొవైడెడ్ విత్ మెనీ ఇన్పుట్స్ ఇచ్చినా అవి అన్ని ప్యారలల్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తాయి. సో ఈచ్ న్యూరాన్ టేక్స్ వెయిట్ యావరేజ్ ఆఫ్ వేరియస్ ఇన్పుట్స్ అట్ ప్రజెంటెడ్. సో ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎట్లా చేస్తారు అని. ఆ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది, యాక్టివేషన్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు చెప్తా. ఇది వెయిట్ యావరేజ్ ఎట్లా చేసి అవుట్పుట్ ఎట్లా వస్తుందని, ఓకేనా. సో ఇది మన బయాలజికల్ న్యూరాన్లో ఈ చివరిని ఉన్న చూసిన వీటిని డెండ్రైట్స్ అంటారు, ఓకే. డెండ్రైట్స్ అంటే ఇవే మన సిగ్నల్స్ రిసీవ్ చేస్తాయి. ఈ చివరిని టోకన్లకు ఉన్నాయి చూసిన ఇవి డెండ్రైట్స్, ఓకేనా. ఇదొక డెండ్రాయిడ్, ఇదొక డెండ్రాయిడ్. ఈ రెండు డెండ్రాయిడ్ని కలపడానికి మిడిల్లో ఉంటుంది, దాన్నే సినాప్స్ అంటారు. ఇక చూడండి ఇక్కడ సినాప్స్, ఇదొక డెండ్రాయిడ్, ఇది డెండ్రాయిడ్. రెండు డెండ్రాయిడ్స్ కలిపేది సినాప్స్. ఏంటి మిడిల్ పార్ట్ ఉంది చూసినావా, ఈ మిడిల్ పార్ట్ని యాక్సాన్ అంటారు, ఓకేనా. ఈ యాక్సాన్ త్రూయే ఇదొక సెల్ బాడీ, ఇదొక సెల్ బాడీ కదా, ఓకే. ఇదొక సెల్ బాడీ, ఇదొక సెల్ బాడీ. ఈ రెండు సెల్ బాడీ మిడిల్లో ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ పాస్ అనేది కావాలి. ఎట్లా పాస్ అవుతుంది అంటే ట్రూ యాక్సన్ ఉంటుంది, యాక్సన్ త్రూయే ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది, ఓకేనా. అదే సో దీని స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఒక ఎక్స్టర్నల్ నుంచి ఒక సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. ఎట్లా డెండ్రైట్స్ త్రూయే సిగ్నల్ అనేది రిసీవ్ అయినాక ఎక్స్టర్నల్ సిగ్నల్ ప్రాసెస్ ఇన్ న్యూక్లియస్ సెల్ బాడీ. ఇది మన న్యూక్లియస్ సెల్ బాడీ అనమాట. ఇది న్యూక్లియస్ సెల్ బాడీలో అయితే ఆ ఎక్స్టర్నల్ సిగ్నల్ వచ్చినా అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయినాక నెక్స్ట్ స్టార్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఆ ప్రాసెస్ అయిన సిగ్నల్ కన్వర్టెడ్ టు అన్ అవుట్పుట్ సిగ్నల్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు యాక్సన్. సో కన్వర్ట్ అయ్యే అవుట్పుట్ సిగ్నల్ లెక్క అది యాక్సన్ టు పాస్ అయ్యి ఇంకో సెల్ బాడీకి ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది, ఇప్పుడు డెండ్రాయిడ్స్ ఉంటుంది. ఈ డెండ్రాయిడ్ని కలిపేది ఎవరు, సినాప్స్, ఓకే. ఈ అవుట్పుట్ సిగ్నల్స్ రిసీవ్డ్ బై ద డెండ్రాయిడ్స్. ఇంకొక సెల్ బాడీకి డెండ్రాయిడ్స్ ఉంటాయి, ఈ డెండ్రాయిడ్స్. ఆ డెండ్రాయిడ్స్ టూకి అవుట్పుట్ సిగ్నల్ కనెక్ట్ అయిపోతుంది. ఇది టూ సినాప్స్, ఆ రెండు డెండ్రైట్స్ కలిపేది సినాప్స్, ఓకే. ఇది మన బయాలజికల్ న్యూరాన్. సేమ్ దీని బేస్ తీసుకొని వాడు మన ఆర్టిఫిషియల్ న్యూరాన్ కనిపెట్టాడు. మన బ్రెయిన్ ఉంది చూసిన, బ్రెయిన్ లోపల చాలా న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. అన్ని న్యూరాన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. న్యూరాన్ ఫైబర్తోనే అన్ని న్యూరాన్స్ కనెక్ట్ అవుతాయి. ఇది మన సెల్ బాడీ, అదే మన బయాలజికల్ న్యూరాన్ కారణం తీసుకొని. సో ఏవైతే డెండ్రైట్స్ అని చెప్పినా కదా, సిగ్నల్స్ పాస్ చేస్తాయి. ఇవి వాటిని ఇన్పుట్స్ లెక్క మార్చిండు. ఇది మన సెల్ బాడీ అంటే న్యూక్లియస్. ఇక్కడ పెట్టిండు ఏదైతే సినాప్స్ ఉంటుందో అంటే ఒక్కొక్క న్యూరాన్ కలిపేది వీటిని ఇట్లా పెట్టిండు. ఇట్లా తయారు చేసి ఆ న్యూరల్ స్ట్రక్చర్ని తీసుకొని
న్యూరల్ నెట్వర్క్ తయారు చేసాడు. ఇవి చూడు, ఇది మన డెండ్రాయిడ్స్ని ఇన్పుట్స్ లెక్క తీసుకుంటూ చూపిస్తాయి. ఇప్పుడు ఇవి చూడు, ఇది మనకు వచ్చిన న్యూరల్ నెట్వర్క్. దాని స్ట్రక్చర్ తీసుకొని ఏంటి బయాస్ చూసినాం. ఈ బయాస్ అనేది అడిషనల్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఆర్టిఫిషియల్ న్యూరాన్కి ఈ బయాస్ వాడతాం. అది అడిషనల్ ఇన్పుట్ అనమాట బయాస్ అనేది. ఇవన్నీ ఇన్పుట్స్, ఈ వెయిట్స్, ఇది అవుట్పుట్. ఇది మన ఇప్పుడు చూడు, ఈ డెండ్రైట్స్ని ఎట్లా మార్చిన వాడు ఇన్పుట్స్ లాగా మార్చాడు. ఈ మన సెల్ బాడీలో డెండ్రైట్స్ ఉన్నాయి చూసినా, మన సెల్ బాడీలో డెండ్రాయిడ్స్ ఉన్నాయి కదా, ఇవి డెండ్రాయిడ్స్. ఆ డెండ్రాయిడ్స్ని ఎట్లా మార్చిండు, ఇన్పుట్స్ లెక్క మార్చిండు. ఇట్లా ఇన్పుట్స్ లెక్క మార్చిండు. నెక్స్ట్ తర్వాత సెల్ న్యూక్లియస్ని నోట్స్ లెక్క మార్చిండు. ఈ సెల్ న్యూక్లియస్ని చూసినావా, ఇది మన సెల్ న్యూక్లియస్. సెల్ న్యూక్లియస్ని ఇట్లా ఒక నోడ్ లెక్క మార్చిండు. ఓకే, అయిపోయింది. తర్వాత ఏంటిది సినాప్స్ని వెయిట్స్. అంటే ఒక న్యూరాన్ ఇంకో డెండ్రైట్ కలిపేది సినాప్స్. ఆ సినాప్స్ని వెయిట్స్ లాగా మార్చింది. ఇవి మన వెయిట్స్. ఓకే, తర్వాత ఏదైతే యాక్సన్ ఉంటుందో చెప్పినా కదా, ఒక బయాలజికల్ న్యూరాన్ సెల్ బాడీని ఇంకో సెల్ బాడీని కలిపేదే యాక్సన్. ఈ యాక్సన్ ఏం చేసిండు వాడు, అవుట్పుట్లకు ఇచ్చేసిండు మన న్యూరల్ నెట్వర్క్కి. సో ఇది యాక్సన్ లాగా అయిపోయింది. సో అట్లా బయాలజికల్ న్యూరాన్ని ఆర్టిఫిషియల్ న్యూరాన్ దాని బేస్ తీసుకొని ఇట్లా ఆర్టిఫిషియల్ న్యూరాన్ కనిపెట్టిండు. ఇది మన కంప్యూటర్స్లో వాడతారు. ఇదే న్యూరల్ నెట్వర్క్స్ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఈ యొక్క న్యూరాన్ ఇట్లా చాలా న్యూరాన్స్ అన్ని ప్యారల్ ప్రాసెస్ చేసి ఎట్లయితే మన బయాలజికల్ న్యూరాన్ దానంతా నేర్చుకుంటుంది ఒక యాక్షన్ చేసి, సేమ్ ఈ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ కూడా సేమ్ మన బయాలజికల్ న్యూరాన్స్ లెక్కనే ఫస్ట్ ఒక యాక్షన్ తీసుకుంటుంది, ఫీడ్బ్యాక్ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే మళ్ళీ అదే ఇస్తుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే దాని మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అట్లా సేమ్ బయాలజికల్ న్యూరాన్ లెక్కనే పనిచేస్తుంది. అందుకే వాడు దాని బేస్మెంట్ తీసుకొని ఆర్టిఫిషియల్ న్యూరాన్ అనేది కనిపెట్టిండు అనమాట. ఓకే, ఇదే బయాలజికల్ న్యూరాన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే.